హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్ ఈ వీడియోలో ధనవంతుడు అవ్వడానికి సెల్ఫ్ టాక్ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో సార్ అఫర్మేషన్స్, చాలామంది నాకు అఫర్మేషన్స్ గురించి అడుగుతున్నారు చాట్ బాక్స్లో. సార్ ఎలా ఏంటి అని, అఫర్మేషన్స్ ద్వారా దేని మేనిఫెస్టేషన్ చేసి అఫర్మేషన్స్ చేసిన రిజల్ట్స్ వచ్చిన వాళ్ళని సో చూద్దామండి. సో ఈ ఆకర్షణ సిద్ధాంతం చెప్పే వన్ మోర్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే, సో ధనవంతుడు అవ్వడానికి సూపర్ డూపర్ టెక్నిక్ పవర్ ఆఫ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్స్కి ఏమవుతుంది, అఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ అని చెప్తానండి. అఫర్మేషన్స్ అసలు ఎలా చేయాలి, ఏంటి అఫర్మేషన్ చూద్దాం సార్. అఫర్మేషన్స్ గురించి ఒక స్టేట్మెంట్. అఫర్మేషన్స్ ఆర్ సింపుల్ స్టేట్మెంట్స్ రిపీటెడ్ టు యువర్ సెల్ఫ్. బయటికి గట్టిగా చదవాలండి. చిన్నప్పుడు మనకు ఇప్పటికీ ఏబీసీలు ఎందుకు గుర్తుంటుందండి, ఏ ఫర్ యాపిల్, పి ఫర్ బాల్, పుస్తకం పట్టుకు నూగిపోయి చదువుతుంటుంది. అందుకే మనకు అంత బాగా గుర్తున్నాయి అనమాట. అంటే బయటికి గట్టిగా చదవడం వల్ల, ఇందాక మన పుస్తకంలో ఒక వీడియోలో చెప్పాను, యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ లిజనింగ్. మనం బయటికి గట్టిగా చెప్పుకోవడం, మనకి ఎప్పుడైనా కోపం వస్తే ఎలా వరుస్తామండి, గట్టిగా బయటకు. ఎందుకంటే ఎమోషనల్ మైండ్ కనెక్ట్ అయినప్పుడు మనం గట్టిగా అరుస్తామండి. ఆ గట్టిగా అరవడం వల్ల మన ఎమోషనల్ మైండ్ కంటే సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయిపోతాం అనమాట. ఎఫర్మేషన్ చేసేటప్పుడు బయటికి గట్టిగా చెప్పాలి. అండ్ దట్ క్లియర్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్ని క్లియర్ చేస్తాయండి. లిమిటింగ్ బిలీఫ్స్ని మనం క్లియర్ చేస్తాయి. ఇప్పుడు ఏదైనా ఒక బకెట్ ఉందనుకోండి సార్, దానికి హోల్స్ ఉన్నాయనుకోండి, ఆ వాటర్ అందులో వాటర్ ఎంత పోసినా ఆ హోల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఆ హోల్సే లిమిటింగ్ బిలీఫ్స్ అనమాట. సో లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుని మనం ఎంత పని చేసినా మేనిఫెస్టేషన్స్ అవ్వవు, ధనవంతులు అవ్వలేము. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే, ఇక్కడ చెప్పే ముందు నేను ఒక చెప్తాను, థియరీ చెప్తాను. మనం ఎఫర్మేషన్ చేసేటప్పుడు కాన్షియస్ మైండ్తో చదువుతాము. కాన్షియస్ మైండ్ నుంచి అది డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే బాడీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఈవెన్ అఫర్మేషన్స్ ద్వారా మన బాడీని ఎనర్జైజ్ చేసుకోవచ్చు, హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అంత పవర్ఫుల్ మైండ్ అండి. అయితే ఇప్పుడు అఫర్మేషన్స్ వాడి ఎవరైనా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారా, ఎవరా పర్సన్స్ చూద్దాం. అండ్ ఇక్కడ రజనీకాంత్ గారిని ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు అఫర్మేషన్స్ చేయడం వల్ల నేను ఏమంటానంటే, ఇందులో ఒక భాష సినిమాలో ఒక డైలాగ్ వాడతారు. నేను నా బెస్ట్ ఫ్రెండ్ కువైట్ నుంచి ఫోన్ చేశాను, సర్వేష్ అని చెప్పేసి. హే అన్వర్ ఏంట్రా అసలు నీ వీడియోస్ చూస్తే భలే ఉన్నాయి, కానీ అంటే నిజంగా చెప్తున్నాను, నేను ఒక లా ఆఫ్ అట్రాక్షన్ నేను వాడకపోయి ఉంటే నా లైఫ్ ఇంకోలా ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక లెవెల్కి వెళ్ళి స్టక్ అయిపోయాను, అక్కడ కింద పడిపోలేదు, స్టక్ అయిపోయాను. ఈరోజు నేను అక్కడి నుంచి ఒక ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఎలా తీసుకున్నానంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. నేనే కాదు, నా క్లయింట్స్ కూడా అప్పుడు 10 దేశాల్లో ఈరోజు మిరాకిల్స్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇతను ఎందుకు రజనీకాంత్ కనిపెట్టానంటే, రజనీకాంత్ గారి డైలాగ్ నేను మా ఫ్రెండ్ చెప్పాను, ఒకటి గుర్తుపెట్టుకో, మంచివాడు, ఫస్ట్ కష్టపడచ్చు కానీ ఓడిపోడు అని చెప్పాను అనమాట. అంటే నాకు ఫస్ట్ చెప్పాడు అనమాట, కొన్ని సంవత్సరాలు క్రితం, నువ్వు చాలా మంచోడురా కానీ పాపం కష్టపడుతున్నావు అంటే, అక్కడితో ఆ పాజ్ పెట్టి ఆ డైలాగ్ నేను కంప్లీట్ చేశాను అనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఈజీగా గెలిచేవచ్చండి. అంటే నేను వీడియోలో చెప్పాను, కష్టం కాంపౌండ్ వాళ్ళు దగ్గరికి కూడా రాదండి, అంత పవర్ఫుల్. ఎఫర్మేషన్స్లో దెర్ ఇస్ అ ఫ్రెంచ్ సైకాలజిస్ట్, ఒక అతను ఉన్నారు, ఫ్రెంచ్ సైకాలజిస్ట్, అచీవ్డ్ ఎ వండర్ఫుల్. వాళ్ళ పేషెంట్స్ మీద ఈ అఫర్మేషన్ నేను ఇవ్వబోయే ఇప్పుడు అఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకొని, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇట్స్ ప్రూవెన్ అఫర్మేషన్ అండి. అతను ఒక ఫ్రెంచ్ సైకాలజిస్ట్, అప్పుడు చాలా ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట. అంటే ఫ్రెంచ్లో నెంబర్ 1 సైకాలజిస్ట్ అండి. వాళ్ళ క్లినిక్స్ వచ్చే పేషెంట్స్ మీద ఇది అప్లై చేసి రికవరీ రేట్ ఆల్మోస్ట్ 99% ఉందండి. ఈ ఒక్క అఫర్మేషన్, సింగిల్ అఫర్మేషన్ వల్ల రికవరీ రేట్ 99%. ఎవరు అసలు అంటే, ఇస్ పర్సన్ కాల్ ఎమైల్ కౌ. సో ఫ్రెంచ్లోనే ద టాప్ మోస్ట్ సైకాలజిస్ట్, డాక్టర్. సో అతను ఇచ్చిన అఫర్మేషన్ ఏంటంటే ఇదే. సో ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ ఫీలింగ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అని ఎవరైతే అట్లా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా అండి. వచ్చి ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, డల్గా ఉన్నా, అప్పుల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఈ అఫర్మేషన్ కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా విత్ ఇన్ ఆల్మోస్ట్ ఒక 66 డేస్లోనే, 66 రోజుల్లోనే మిరాకిల్స్ చేయొచ్చండి. మొదటి 30 రోజులు కానీ సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే. సో అయితే అఫర్మేషన్స్ ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, ఎన్నిసార్లు చదవాలి అనేది 7 డేస్లో ఒక మాడ్యూల్ తయారు చేశాను సార్. అక్కడ నేను ఇస్తాను, రూల్స్ ఫర్ అఫర్మేషన్స్ అనేది ఇస్తాను. సో ప్రస్తుతం మీరు అఫర్మేషన్ సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ ఫీలింగ్ ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అని చేస్తే మిరాకిల్స్. అతను ఆ ఫ్రెంచ్ దేశంలోనే సైకాలజిస్ట్ అయ్యాడు, నెంబర్ 1 అండ్ నెంబర్ 1 ధనవంతుడు అండి, నెంబర్ 1 ధనవంతుడు. అతను ఏమంటాడు సార్, ఈ ఒక్క అఫర్మేషన్ నా జీవితాన్ని మార్చేసింది అంటారు. చాలామంది ఏమంటారు, అఫర్మేషన్ ద్వారా జీవితాలు మారిపోతాయా అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అఫర్మేషన్స్ అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తాను. అయితే వాట్ ఈస్ ద బెస్ట్ టైం అని చాలామంది కింద కామెంట్స్ పెడుతూ అడుగుతుంటారు, సార్ ఏ టైంలో అఫర్మేషన్ చేస్తే రిజల్ట్స్ వస్తాయంటే, రీసెర్చ్ ప్రకారం, సైకాలజీ ప్రకారం, న్యూరో సైన్స్ ప్రకారం ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, బిఫోర్ స్లీప్
పడుకునే ముందు మనం కాన్షియస్ మైండ్ ఏంటంటే కామ్ అవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని, ఇప్పుడు నేను ఇచ్చిన ఏదైతే అఫర్మేషన్ ఉందో ఎమ్ఐఎల్ కౌ ఇచ్చి డాక్టర్ ఎమ్ఐఎల్ కౌ అతను ఇచ్చిన అఫర్మేషన్ అండి, సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని మనం పడుకునేటప్పుడు రెగ్యులర్గా వింటుంటుంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ అయిపోతుంది, బ్రెయిన్ రీవైర్ అవుతుంది అనమాట. సో ఇందాక మనం చెప్పామండి, న్యూరాన్స్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. సో ఇది బిఫోర్ స్లీప్ అద్భుతంగా అఫర్మేషన్స్ పనిచేస్తాయి, అండ్ మార్నింగ్ టైం కూడా అండి. అండ్ దీంతోపాటు రెండోది ఎప్పుడు చేస్తే అఫర్మేషన్స్ రిజల్ట్స్ వస్తాయి అని అంటే, సో నేను ఈ 7 days క్లాసెస్లో మనీ మెడిటేషన్ చేయిస్తానండి. చాలా మనీ మెడిటేషన్ ఏంటండి అని అంటే, మెడిటేషన్లోకి తీసుకెళ్ళి సార్ గైడెడ్, అంటే నేను మాట్లాడుతుంటుంటాను, వాళ్ళ మైండ్ మీద అద్భుతంగా పనిచేస్తుంది, ఒక ప్లాసిబో లాగా పనిచేస్తుంది నా వర్డ్స్ అనేవి. ఆ టైంలో నేను మనీ మెడిటేషన్ చేయిస్తానండి. సో ఆ టైంలో కూడా అఫర్మేషన్స్ నేను ఇస్తాను, నేను తయారు చేసిన కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్, దాన్ని చేయడం వల్ల కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ అద్భుతంగా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు రీప్రోగ్రామింగ్ యువర్ బ్రెయిన్ ఎలా చేయొచ్చు అని నేను నేర్పిస్తాను, రీప్రోగ్రామింగ్. అండ్ ఈ రీప్రోగ్రామింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. 100 బిలియన్ న్యూరాన్స్. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈచ్ న్యూరాన్ ఈజ్ ఈక్వల్ టు 1 సూపర్ కంప్యూటర్ ఇన్ ద వరల్డ్. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు డాక్టర్ డామినిక్ ఒబ్రిన్ అతను ఈ విషయం చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు 9th క్లాస్లో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు వండర్ వరల్డ్ అనే మ్యాగజైన్లో ఈ విషయం చదివాను. నిజమా, అంత బ్రెయిన్ అద్భుతం. అందుకే నేను అందరికీ చెప్తేనే ఏమంటానంటే, మార్నింగ్ లేవగానే నేను ఒక అద్భుతం. చూడండి అమరేష్ పురి అంటాడు, నేను ఒక అద్భుతం, నా బ్రెయిన్ ఒక మహా అద్భుతం అంటే ఇలా చెప్పుకోవడం వల్ల అంటే నన్ను అందరూ అడుగుతారు, సార్ అంత టకటకటక ఎలా చెప్పేస్తున్నారు అని అంటే, స్పాంటేనియస్గా అంటే తెలియకుండానే నేను దీన్ని అఫర్మేషన్ అంటారని కూడా నాకు తెలియదండి. నేను చిన్నప్పుడు సరదాగా అనుకున్నాను అనమాట, నేను సూపర్ అని చెప్పేసి. సో ఈ విధంగా చేయడం వల్ల అంటే బ్రెయిన్ న్యూరాన్స్ అద్భుతంగా రీప్రోగ్రామింగ్ అయిపోతాయండి. అండ్ ఈ అఫర్మేషన్స్ని సెల్ ఫోన్ ఇందాక చెప్పాం, మనం సెల్ఫ్ టాక్ చెప్పాం కదండి. సో అఫర్మేషన్ చెప్పాం, సెల్ఫ్ ఎక్కువగా రికార్డ్ చేసుకొని మీరు జర్నీలో ఉండేటప్పుడు కానీ వింటూ ఉంటుంటే, ఇప్పుడు ట్రాఫిక్లో ఇరికిపోయింది సార్, అక్కడ ఇక్కడ చూడటం కన్నా అఫర్మేషన్స్ విన్నాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ అయిపోతుంది. అంటే అఫర్మేషన్స్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకుని వినడం వల్ల అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి అనమాట. మీరు ఎప్పుడైనా చూడండి, చాలా పెద్ద వాకింగ్కి వెళ్ళినప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తూ నడుస్తుంటుంటారు. జిమ్ చేసేటప్పుడు కూడా కొంతమంది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే మంచి మోటివేషన్ మ్యూజిక్ పెట్టుకుంటారండి. అసలు ఐఎమ్ సూపర్, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ ఎనర్జెటిక్ అని అంటుంటారు. అలా అంటుంటుందండి. మీరు ఎప్పుడైనా కరాటే ప్లేయర్స్ చూడండి, బ్రూస్ హూ హా అని అంటుంది, ఐఎమ్ సూపర్ అని అనుకుంటారండి. వాళ్ళు అనుకోవడం వల్లే ఐఎమ్ ఏ ఛాంపియన్ అని అనుకోవడం వల్లట, సో అఫర్మేషన్ వాళ్ళు తెలియకుండానే సక్సెస్ అయిపోతారండి. అండ్ ఇంకోటి అంటే లా ఆఫ్, నేను చెప్పానండి వీడియోలో, లా ఆఫ్ రైట్ యాక్షన్. చాలామంది ఏమంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది, కానీ లా ఆఫ్ రైట్ యాక్షన్ చేయాలి. అందుకే నేను యాక్షన్ గురించి నేను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తయారు చేశానండి. సో రైట్ యాక్షన్ గివ్స్ రైట్ రిజల్ట్స్. యాక్షన్ ఎలా చేయాలి? ఏ ఫర్ అఫర్మేషన్స్, సి ఫర్ చాంటింగ్, టీ ఫర్ థాట్స్. మనకి ఇంతకు ముందు ఓటీపీ చెప్పామండి, థాట్స్ పాజిటివ్గా ఉండాలి, ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. దాని తర్వాత ఆపర్చునిటీస్ కోసం అఫర్మేషన్స్ చేస్తే ఆపర్చునిటీస్ ఈజీగా కనిపిస్తాయండి. అండ్ నో నెగిటివిటీ. అయితే అఫర్మేషన్స్ గురించి నేను చెప్తాను. అఫర్మేషన్స్ రియల్లీ ఒక మ్యాజిక్. సరే, ఇక్కడ నాకు ముందు ఒక బాటిల్ ఉందండి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది జనరల్గా సార్ నాగరాజు గారు, సో ఇప్పుడు ఈ బాటిల్ ఎంతకు అమ్మొచ్చు సార్ మామూలుగా అయితే? కాస్ట్లీది కాబట్టి 50 రూపీస్. ఎస్, ఒక 1 లీటర్ 50 రూపీస్ అండి. సో ఇదే లీటర్ బాటిల్లో నేను ఈ వాటర్ తీసేసి మిల్క్ పోసాను సార్, అప్పుడు 1 లీటర్ 70 రూపీస్ 80 రూపీస్ అండి అంతే. ఓకే, మనకి కంటైనర్ సేమ్, లోన్ కంటెంట్ మారుతుంది. అవును. దాని తర్వాత నేను ఏం చేశానంటే ఆ పాలు కూడా తీసేసండి. నేనేం చేశానంటే ఇందులో గోల్డ్ బిస్కెట్స్ వేసాను అనుకోండి, చిన్న చిన్న గోల్డ్ బిస్కెట్స్. ఇది ఎలాగే ఉంది, దీని వాల్యూ ఒక్కసారి క్రోర్స్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత వజ్రాలు వేసాను అనుకోండి సార్, ఇంకా దీని వాల్యూ పెరిగిపోతుంది. అంటే ఈ లోన్ ఏదైతే కంటెంట్ ఉందో అదే అఫర్మేషన్స్. మీరు ఈ క్లాస్కి రాకముందు, నా దగ్గర వారం రోజులు రాకముందు ఇలా 50 రూపాయల వాటర్ బాటిల్ ఉంటే ఈ లోన ఉన్న మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్స్, ఫియర్స్ అన్నీ బయట తీసి, భయాన్ని బయటకు తీసి జయాన్ని నింపుతానండి ఇందులో. సో దాని తర్వాత లిమిటింగ్ బిలీఫ్స్ తీసి ఎంపవరింగ్ బిలీఫ్స్ నింపుతాను. సో మీ లైఫ్ ఒక మ్యాజిక్. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ప్యూర్లీ మ్యాజిక్ అండి, ప్యూర్లీ మ్యాజిక్. సో ఈ లోన కంటెంటే అఫర్మేషన్స్. సో మీ వాల్యూ పెంచుకోవడానికి. సో అఫర్మేషన్ సంబంధించిందంటే అఫర్మేషన్స్ వాడి హెల్త్ రికవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిలేషన్షిప్స్. సో నేను ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్కి ఓన్లీ లైఫ్ పార్ట్నర్ని మేనిఫెస్టేషన్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఓన్లీ లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్ అవ్వడానికి కూడా. సో దాని తర్వాత అఫర్మేషన్స్ వాడి మనం ధనవంతులు అవ్వచ్చు, జాబ్ని అనుష అని చెప్పేసి నా దగ్గర అంటే ఒక అమ్మాయి
12,000 రూపాయల జాబ్కి జాయిన్ అయిన ఉన్న అమ్మాయి 79,000 రూపాయల జాబ్కి వితిన్ 6 months తీసుకెళ్ళండి త్రూ అఫర్మేషన్స్ ద్వారా. మనకు నచ్చిన డ్రీమ్ జాబ్ని కొట్టచ్చు అనమాట. అదేవిధంగా ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్ని కొట్టచ్చు. అదేవిధంగా ఎందుకంటే నేను నాకు డ్రీమ్ కార్ కొనుక్కున్నాను, డ్రీమ్ హౌస్ కూడా కొనుక్కున్నాను. సో అఫర్మేషన్స్ ద్వారా యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అందుకని నేను ఏ క్లాసెస్ చెప్తుంటే ఆస్క్ మీ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ విల్ షో యూ హౌ టు గెట్ ఇట్. మీరు ఏం కావాలో అడగండి, నేను దానికి సంబంధించి కస్టమైజ్డ్ అఫర్మేషన్స్ తయారు చేశాను. అయితే ఎస్పెషల్లీ నేను ఇస్తుంది సార్ 7 days మ్యాజికల్ అఫర్మేషన్స్ అని 39 పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇన్ ఆల్ ఏరియాస్లో నేను తయారు చేసి నేనే వాళ్ళకి ఇస్తున్నానండి. దానికి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, డూస్ డోంట్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఇది కానీ తెలుసుకుంటే అండి లైఫ్ మామూలుగా జిగజగాలి సినిమా. సో ఆ విధంగా అంత అద్భుతంగా ఉంటుంది సార్. సో అండ్ ఇక లాస్ట్ ఒక పిక్ చూపిస్తాను మీ అందరికి చూడండి. నా ఈ అఫర్మేషన్ చేసి ఎలా ఉంటారంటే సార్, ఇప్పుడు ఆ పర్సన్ చూడండి అన్ని జీవితంలో కోల్పోయాడు, కానీ కాన్ఫిడెన్స్ కోల్పోలేదు, స్మైల్ కోల్పోలేదు. అంత వర్షంలో కూడా తన యొక్క పుట్టి మిషన్ బట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ అఫర్మేషన్ చేయాలంటే మిమ్మల్ని ఒక అయస్కాంతంలో కాన్ఫిడెంట్గా మ్యాగ్నెట్లా తయారు చేస్తాయండి. రియలీ ఫెంటాస్టిక్ అండి. అంటే చాలా బాగుంది నిజంగా. మనకు తెలియకుండా మనం ఏదైతే అఫర్మ్ చేసుకుంటామో అదే మన రియాలిటీలోకి వస్తుంది. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్లో రైట్ యాక్షన్ అన్నారు కదా, అది చాలా అవసరం. అండ్ యాక్షన్లో మీరు చెప్పినటువంటి ఏదైతే అఫర్మేషన్స్ ఉన్నాయో, ఇంటెన్షను, దాంతోపాటు యాక్షన్, నో నెగటివిటీ, రియలీ గ్రేట్ అండి. అండ్ ఈ పిక్ కూడా ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిందే కాన్ఫిడెన్స్ అండి. అది ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే సార్ డబ్బు వచ్చినది ఎవరైనా కాన్ఫిడెంట్గా ఉంటాం, కానీ డబ్బు లేనప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి డబ్బు వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎస్, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ రీసెంట్ ప్రీవియస్ బ్యాచ్ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వచ్చారు. ఈసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ నెల ఆగస్ట్ 30వ తారీఖు నుంచి 13వ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 30th బ్యాచ్, 30వ తారీఖున ఆగస్ట్ 30న 13th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి బ్యాచ్ పేరు మిరాకిల్ బ్యాచ్. ఎస్, మిరాకిల్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. సో మిరాకిల్ మార్నింగ్ అని చెప్పేసి ఏ టైంలో మిరాకిల్ మార్నింగ్ అంటారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 7 మిరాకిల్ మార్నింగ్ అని అంటారట. ఆల్ బిలియనర్స్ అందరూ కూడా అప్పుడే వాళ్ళ కళని ఒక రూపం తెచ్చుకుంటారు అనమాట. నువ్వే, సెల్ ఫోన్ నువ్వే, అన్నీ నువ్వే అని చెప్పేసి ఆ టైంలోనే. సో ఈసారి మీ లైఫ్లో ఏదైతే మిరాకిల్ జరగాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈసారి ఎక్స్క్లూజివ్లీ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నానండి. సో ఆగస్ట్ 30వ తారీఖున నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏదైనా జీవితంలో సాధించాలి, డబ్బే లైఫ్ కావాలనుకుంటే, మీరు సంపాదించాలి నిజంగా కసిగా ఉంటే ఎలా అంటే ఇలా నేను దారి చూపిస్తాను. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ యొక్క డ్రీమ్స్ నెరవేర్చుకున్నారు. సో మీలో చాలా మందికి ఈ వీడియో చూసినప్పుడు ఏదో ఉంది అని మీకు అనిపిస్తుంది కదా, గుర్తుపెట్టుకుని యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఏదైనా ఒక పని చేయాలనుకుని చేయలేకపోతుంటే అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్. ఆ మనీ బ్లాక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తాను. కొన్ని 100 వీడియోస్ మీరు వింటే, కొన్ని 100 పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే నాలెడ్జ్ నేను విత్ ఇన్ 9 days ఇస్తాను. 3 daysలో మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి మిలియనర్ మైండ్ సెట్ తీసుకెళ్తా. సో రండి, మీ యొక్క లైఫ్ని ఇప్పటికే చాలా మంది మిరాకిల్స్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు మిరాకిల్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, నా క్లయింట్ సక్సెస్ నా సక్సెస్ అండి. నేను క్లయింట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నిజంగా చెప్తున్నాను, నా బలం ఎవరంటే నా క్లయింట్సే, వాళ్ళందరూ కూడా. సో ఈరోజు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు? ఏముంది సార్, చాలా మందికి డౌట్ ఉంటుంది, యూట్యూబ్లో ఎంత కంటెంట్ చెప్తున్నారు కదా, అక్కడ ఏం చెప్తారు అని చెప్పేసి. రండి, మీ లైఫ్లో చాలా కోర్సెస్ నేర్చుకున్నారు, అవన్నీ ఒక లెక్క. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే లెక్క నేను చెప్తానండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి ఇంటికి అలా వెళుతూ ఉన్నాము. అవును, రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్నింగ్ అవర్లోనే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అండ్ మార్నింగ్ మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఎస్, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ టైం అండి ఇదంతా. ఆగస్ట్ నుంచి మొత్తం కనుక చూసుకుంటే చాలా మందికి తెలిసినటువంటి విషయం కూడా అదే. పండగల సీజన్, అట్ ద సేమ్ టైం మిరాకిల్ సీజన్. నిజంగా స్పిరిచువల్ టైం ఉన్నటువంటి టైం ఇది. మీరు ఎలా చూస్ చేశారో తెలియదు, కానీ ఒక మంచి డెప్త్ ఉన్నటువంటి బ్యాచ్ ఇది. ఆగస్ట్ 30th స్టార్ట్ చేసినటువంటి 13th బ్యాచ్ రియల్లీ మిరాకిల్. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు కూడా చెప్తానండి, డబ్బు ఉంటే ప్రతిరోజు పండగే. ఎస్. సో ఆగస్ట్ 30th బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే నేను అన్వర్ గారి క్లాస్ ఎన్రోల్ చేసుకుందాం అనుకుంటున్నానని మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేయండి.
ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు అండ్ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.